This conference will now be recorded. Okay, so in our yesterday's class, we're understanding something important about framework application and something about implementation application. సో టుడే మీరు ఒక క్లయింట్కి అసైన్ అయినప్పుడు ఆ పర్టికులర్ క్లయింట్కి చాలా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అన్నిట్లో మీకు సంథింగ్ రీయూజబుల్ అనిపించేవన్నీ ఫ్రేమ్వర్క్లో మెయింటైన్ చేయాలి. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్కి చాలా చాలా ఈజీగా ఇంపాక్ట్ అవుతుంది, అవునా కాదా? సో మేబీ టుడే మన స్ట్రక్చర్ సిటీ ఆర్గనైజేషన్ అండ్ దానికి ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, మేబీ సంథింగ్ లైక్ లోన్స్, సంథింగ్ లైక్ అకౌంట్స్ అనుకోండి. సో ఆల్ దీస్ ఆర్ టు బి కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్స్, అంతేనా? సో డే వన్ దీనికి మనం ఇంట్రానెట్ అప్లికేషన్స్ అనుకున్నాము, నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ టైం ఇంటర్నల్ అనుకుంటున్నాము, బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అనుకుంటున్నాము. బట్ టెక్నికలీ ఆల్ దీస్ ఆర్ టు బి కాల్డ్ విత్ ఇంప్లిమెంటేషన్ యాజ్ ద నేమ్. సో ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ అయితే ఉంటాయో అంత బిజినెస్ జనరేట్ అవుతుంది కంపెనీ వాళ్ళకి. ఓకే, ఫైన్. అండ్ టుడే మేబీ మనం ఏబీసీ బ్యాంక్ స్టార్ట్ చేసాం అనుకోండి మనం అందరం కలిసి. అండ్ ఫర్ దాట్ ఓన్లీ టుడే ఒక క్రెడిట్ కార్డ్ ఒక్కటే ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం. సిన్స్ అవర్ స్టార్టప్ కంపెనీ ఒక క్రెడిట్ కార్డ్స్ ఒక్కటే ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో ఫర్ దాట్ ఇది ఒక్కటే కదా మనకి ఇంప్లిమెంటేషన్, ఎవ్రీథింగ్ ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సిమిలర్గా ఇదే డిస్కషన్కి వస్తే ఎవ్రీథింగ్ ఇక్కడ క్రియేట్ చేస్తే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్లోకి ఇవేమన్నా రీయూజ్ అవ్వాలనుకుంటే పాసిబుల్ అవ్వదు. అగైన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినింగ్ హియర్, అండ్ ఇక్కడ కూడా ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినింగ్ చేసుకోవాలి. సో జస్ట్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ రీవర్క్ వీఆర్ సపోజ్ టు గో విత్ సంథింగ్ కాల్డ్ ఏంటది, వాట్ ఇస్ దాట్, ఫ్రేమ్వర్క్. Okay, yeah, we are supposed to make use of something called framework. So framework application is something where we will be maintaining all the reusable components. So reusable components అన్ని అక్కడే మెయింటైన్ చేసి ఇట్స్ కనెక్టెడ్గా ఉన్న ఇంప్లిమెంటేషన్స్లోకి రీయూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ దాట్ ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీయా చెప్పండి? సో ఈజ్ ఫ్రేమ్వర్క్ మ్యాండేటరీ? ఫ్రేమ్వర్క్ లేకపోతే మనకు అవుట్పుట్ వస్తుందా రాదా? సో మొత్తం ఇక్కడ క్రియేట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ వస్తుంది, సెపరేట్గా అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. ఈవెన్ హియర్ ఆల్సో ఇఫ్ యూ క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఫ్రేమ్వర్క్ మ్యాండేటరీ? టెల్ మీ. No, Chandra. సో దట్ ఈస్ జస్ట్ అండ్ రికమెండేషన్ అంతే. సో ఫ్రేమ్వర్క్ లేకపోతే మీకు అవుట్పుట్ వస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. ఫ్రేమ్వర్క్ లేకపోయినా ఎవ్రీవేర్ వర్క్ అవుతుంది. బట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో ప్రాబ్లం అయిపోతుంది. సపోజ్ జస్ట్ ఈ ఎగ్జాంపులే, మనం ఏబీసీన బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ టుడే మన ఒక చిన్న స్టార్టప్ కాబట్టి ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాం అనుకోండి. సో ఇన్ దట్ సినారియో ఒక ఇంప్లిమెంటేషన్ చాలు కదా. సో మనకు కావాల్సిన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎవ్రీథింగ్ ఇక్కడ క్రియేట్ చేసేసుకుంటూ ఉంటాం. దిస్ విల్ వర్క్ సక్సెస్ఫుల్లీ, నో డౌట్ ఇన్ ఇట్. మేబీ ఆఫ్టర్ 2 years ఈ బ్యాంక్ బిజినెస్ బాగా ఇంక్రీజ్ అయింది అండ్ ఈ బ్యాంక్ వాళ్ళు లోన్స్ కూడా స్టార్ట్ చేద్దాం అన్నారు అనుకోండి. సో లోన్ స్టార్ట్ చేయాల్సి వస్తే సో ఈ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ అనేది సంథింగ్ న్యూ కదా. సో అంటే ఇందులో ఏం చేయాలన్నా ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగే చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ చేసినవి ఇక్కడికి యూజ్ అవ్వవు, అంతే కదా. దిస్ ఈజ్ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. సో అక్కడ క్రియేట్ చేసినవి ఇక్కడికి యూజ్ అవ్వవు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం డే వన్నే ఈవెన్ దో వన్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు కూడా ఒక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసి ఉంటే వన్ ఇంప్లిమెంటేషన్ని అప్పుడే ఒక బ్యాంకింగ్ అనే ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకుని ఉండి సో రీయూజబుల్ థింగ్స్ అన్ని ఇక్కడ బ్యాంకింగ్లో చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ అప్లికేషన్ బై దట్ టైమ్ ఇఫ్ సమ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ రెడీ, రీయూజ్ అవుతుందా? సో whenever we are creating new implementation by that time, so our ఫ్రేమ్వర్క్లో రీయూజబుల్ థింగ్స్ యూజ్ చేసుకునేటట్టు ఉంటే సో విల్ అవర్ వర్క్ బీ సింపుల్, రీయూజ్ అయిపోతుంది కదా. సో మేబీ అప్పుడు ఫ్రేమ్వర్క్ లేకపోతే జస్ట్ ఇమాజిన్ హౌ టఫ్ ద ప్రాసెస్ విల్ బీ, హౌ పూర్ ద పర్ఫార్మెన్స్ విల్ బీ. సో పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఫ్రేమ్వర్క్ అనేది, సో ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఓకే,
So if we just compare our yesterday structure, it is city organization and it has to be maintained one something called banking framework, and for this it can be connected with multiple implementations. Credit card and the implementation, loans and the implementation, maybe accounts and the implementation. సో ఇప్పుడు మీరు యాజ్ అండ్ డెవలపర్ ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఒక మోకప్ ఇస్తారు కదా, ఆ మోకప్ బేస్ చేసుకుని మీరు ఏం చేయాలి, రీయూజబుల్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఫ్రేమ్వర్క్లో చేస్తారు, మేబీ నాన్ రీయూజబుల్ థింగ్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాం. మనం ఇక్కడి నుంచి రన్ చేస్తే ఇవి యూస్ అవుతాయి, ఇవి కూడా పుల్ అవుట్ చేసుకుని మనకు స్క్రీన్ నెంబర్ 1 ఎగ్జాక్ట్గా వస్తుంది, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 ఇలా. ఓకే, సో మేబీ ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయకుండా మొత్తం ఇక్కడే చేసినా మీకు అవుట్పుట్ వస్తుంది, ఆర్ మొత్తం మీరు ఫ్రేమ్వర్క్లో చేసుకుని ఉన్నవి ఇక్కడికి తెచ్చుకున్నా మీకు అవుట్పుట్ వస్తుంది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ సంథింగ్ విల్ బి ఎఫెక్టెడ్. ఏంటది? దేర్ విల్ బి వన్ స్కోర్ ఎఫెక్టింగ్ అనుకుంటున్నాం. వాట్ ఈస్ దట్ స్కోర్ గుర్తుందా? Compliances. If you are not following best standards, there will be some Complaints. score impacting. ఏంటది? Compliance score. Complaints. కాంప్లియన్స్ స్కోర్. కాంప్లియన్స్ స్కోర్ అంటారు. కాంప్లియన్స్ స్కోర్ ఎంత ఉండాలి ఎప్పుడైనా? 100% ఉండాలి. 100%. Yeah, if any developer, ఓకే, ఇఫ్ ఎనీ డెవలపర్ ఆర్ డెవలపర్స్ని ఇక్కడ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళు డెవలపర్ అవ్వచ్చు, టెస్టర్స్ అవ్వచ్చు, బిఎస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఒక పెగా అప్లికేషన్ లాగిన్ అయ్యే ప్రతి ఒక్కరిని ఏమనాలనుకున్నాము? ఏమనాలి? టెక్నికల్ వర్డ్ Operators. ఆపరేటర్స్. Okay, if any operator is not following just standards, ఆ పర్టికులర్ అప్లికేషన్కి కాంప్లియన్స్ స్కోర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ కాంప్లియన్స్ స్కోర్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మీ మేనేజరా, లేకపోతే పెగా సిస్టమ్స్ నుంచి ఒక పర్సన్ ఉంటారు కదా, అతను క్యాలిక్యులేట్ చేస్తారా? ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? They will decide. సో పెగా సిస్టమ్ పర్సన్ అనే అతను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తాడా పర్సంటేజ్ ఎంత అని? No, this is not manual. Not manually. So this score will be calculated based on some algorithm. What is that? Rule resolution algorithm. It is rule resolution algorithm. Yes, great. So rule resolution algorithm. So this is one powerful algorithm running every time in every Pega application. అది ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ఎవ్రీ అప్లికేషన్లో రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం ఉంటుంది. ఆ ఆల్గరిథం ఏం చెక్ చేస్తుందంటే ఎవరెవరైతే ఆపరేటర్ ఐడీస్ లాగిన్ అయ్యారో వాళ్ళు ఏ వేలో డిజైన్ చేశారు. మేబీ ఎవ్రీథింగ్ ఇక్కడే క్రియేట్ చేసుకుని ఇక్కడ ఒక్క చోట యూజ్ చేసాం అనుకోండి, ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేశారు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్, అప్పుడు సో రూల్ రిజల్యూషన్ ఆల్గరిథం ఐడెంటిఫై చేస్తుందా? సో ఫ్రేమ్వర్క్లో చేశారు బట్ రీయూజ్ చేయలేదు అన్నప్పుడు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఒక ఇది వస్తుందా, జస్టిఫికేషన్ వస్తుందా రాదా? చెప్పండి. గాట్ మై క్వశ్చన్? క్వశ్చన్ అర్థమైందా? సో దిస్ ఈజ్ లైక్ ఆర్గనైజేషన్, ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటింగ్, 3 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. మీరు టోటల్ 100 ఇక్కడ క్రియేట్ చేశారు అనుకోండి, ఆ 100 ఇక్కడ ఒక్క చోటే యూజ్ చేశారు, ఇక్కడ యూజ్ చేయలేదు అనుకుంటే ఇన్ దట్ సినారియో ఈ 100 రీయూజ్ అవ్వట్లేదు కదా. సో అదేదో ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు కదా అని మనకు ఒక సజెషన్ వస్తుంది, స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎవరోన్ అగ్రీ విత్ దిస్? ఎస్ ఆర్ నో? Yes. సో ఇది కరెక్ట్ కాదు కదా. సో దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్. బట్ ఇఫ్ మై ప్రాజెక్ట్ కేస్ ఈజ్ లైక్ దిస్, ఇది ఆర్గనైజేషన్, సో ఒకటే ఫ్రేమ్వర్క్ అండ్ ఒకటే ఇంప్లిమెంటేషన్ ఉంటే, సో ఈవెన్ దో వన్ ఇంప్లిమెంటేషన్ ఉన్న ఫ్రేమ్వర్క్ అనేది రికమెండెడ్ అని ఎప్పుడే కదా అనుకున్నాము. సో ఇక్కడ మనం క్రియేట్ చేసేవి అన్నీ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్లోనే యూజ్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఇక్కడ వచ్చిన వార్నింగ్ ఇక్కడ రాదా? ఇక్కడ వస్తుందా రాదా? మరి దీనికి ఆన్సర్ ఏంటి? సో ఇలాంటప్పుడు మేబీ స్కోర్ అనేది జస్ట్ ఇంపాక్ట్ అయినా విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ జస్టిఫికేషన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వార్నింగ్ ఏదైతే వస్తుందో దానికి జస్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేసి మన స్కోర్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో మేబీ జస్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తే ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్ అనేది జస్టిఫికేషన్ ఇస్తే, సో ఇట్ ఈస్ యాక్సెప్టెడే కదా.
సో ఎవ్రీ టైం రీజన్ అనేది ఏదైతే ఉంటుందో ఆర్ స్కోర్ ఏదైతే ఇంపాక్ట్ అవుతుందో, సో దేర్ విల్ గెట్ సమ్ ఆపర్చునిటీ టు యాడ్ జస్టిఫికేషన్స్. అది ఎవ్రీ టైం ఇంపాక్ట్ అవ్వదు. సో ఇక్కడ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషనే ఉంది. సో ఇన్ ఫ్యూచర్ నాకు కొత్త ఇంప్లిమెంటేషన్ యూజ్ అవుతాయి కదా అని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. వాట్ ఈస్ రాంగ్ దేర్? వాట్ ఈస్ రాంగ్ దేర్? సో విల్ బి ప్రొవైడింగ్ ప్రాపర్ జస్టిఫికేషన్స్. ఇవన్నీ గాడ్ రైల్ వార్నింగ్స్ అంటారు. సో ఫ్యూచర్ క్లాసెస్లో విల్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫర్ నౌ వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? ఎవ్రీ ఆర్గనైజేషన్లో 100% ఫ్రేమ్వర్క్ అనేది ఉండటం ఇట్స్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. మ్యాండేటరీ ఏం కాదు. సో ఫ్రేమ్వర్క్ లేకపోయినా మీకు అవుట్పుట్ రన్ అవుతుంది, బట్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటే స్ట్రాంగ్లీ రికమెండెడ్. అండ్ దట్ టు బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లికేషన్స్, ఫ్రేమ్వర్క్స్ కూడా మల్టిపుల్ ఉండొచ్చు. సో మేబీ ఇది మీ ఎస్బీఐ ఆర్గనైజేషన్. ఎస్బీఐ వాళ్ళకి ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది కదా, సో బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ అని ఉంటుంది. అండ్ ఫర్ దాట్ దేర్ మైట్ బి వన్ థింగ్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ ఇంప్లిమెంటేషన్, వన్ థింగ్ లైక్ లోన్స్, మేబీ వన్ థింగ్ లైక్ ఇంకేముంటాయి, మేబీ అకౌంట్స్ అనుకోండి. సో మీరు యాజ్ ఎ డెవలపర్ ఇక్కడ లాగిన్ అవుతున్నప్పుడు రీయూజబుల్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో నౌ టెల్ మీ, మీరు క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ అమౌంట్. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు చెప్పండి? ఫస్ట్ నేమ్ ఎక్కడ చేస్తాము? ఫ్రేమ్. బ్యాంకింగ్ లాస్ట్ నేమ్ ఇక్కడే. క్రెడిట్ కార్డ్ అమౌంట్ అనేది ఇక్కడ, అంతే కదా? సో క్రెడిట్ కార్డ్ అకౌంట్ అనేది ఇలా చేస్తాం. సిమిలర్గా దీనికి డిజైన్ ఉంటుంది. ఫైన్. నౌ టుడే మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, లెట్ స్టార్ట్ సంథింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ ఆల్సో అంటున్నారు. సో ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందా? ఎస్బీఐ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుందా? సో అంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఇంప్లిమెంటేషనే కదా. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి. అండ్ ఎస్బీఐ మేబీ మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, ఎస్బీఐ వెహికల్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు నేను ఎస్బీఐ ఆఫీస్కి వెళ్ళి వెహికల్కి ఇన్సూరెన్స్ కావాలంటే ఇస్తారు కదా. సో అంటే అది బ్యాంక్ రిలేటెడ్ సెక్టర్ కాదు, సంథింగ్ అదర్ సెక్టర్. సో ఈ 3 అప్లికేషన్స్ నేను కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే, సో కెన్ ఐ కనెక్ట్ దీస్ 3 టు దిస్ ఫ్రేమ్వర్క్, ఎస్ ఆర్ నో? చెప్పండి. Or before that, let me ask you one more question. So but as of now banking FW ఉంది, 3 implementations ఉన్నాయి. You wanted to create something about క్యాషియర్ పోర్టల్, బ్యాంక్ క్యాషియర్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో అది ఇలా క్రియేట్ చేసుకొని అది దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు, ఎస్ ఆర్ నో? బ్యాంకింగే కాబట్టి అది కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లోన్ అమౌంట్, సిబిల్ స్కోర్ ఇది కావాలి అనుకుంటే ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తారు ఇప్పుడు? ఫర్గెట్ అబౌట్ దిస్. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. బట్ నో. సో మీకు ఒక రిక్వైర్మెంట్లో ఈ మాకప్ ఇచ్చారు అనుకోండి, మీకు కనిపించినవన్నీ కొత్తగా క్రియేట్ చేయాలని కాదు. సో బై దట్ టైం ఈ ఫస్ట్ నేమ్ అనేది క్రియేటెడ్గా ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ వర్క్ చేసిన పర్సన్ ఆల్రెడీ క్రియేట్ చేసేసాడా? ఎవ్రీ టైం మనకు కావాల్సిన క్రియేట్ చేసుకోవటం అనేది కరెక్టా? నో. ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ ఏంటి? సో అక్కడ ఉన్న రూల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యూజ్ చేసుకోవాలి, లేకపోతే యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ అబోవ్ లెవెల్. సో ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఫస్ట్ నేమ్. ఈ డిజైన్లో ఫస్ట్ నేమ్ ఆల్రెడీ ఉందో లేదో చూసుకోవాలి. బై దట్ టైం ప్రాజెక్ట్ ఒక 10 years నుంచి వర్క్ అవుతుంటే ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉంచుతారు కదా. సో ఫస్ట్ నేమ్ ఉంటుంది, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. లాస్ట్ నేమ్ ఇప్పుడు మీకు కావాలి, ఏం చేస్తారు? క్రియేట్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు ఫస్ట్ చెక్ ఇట్ ఇన్ అబోవ్ పేరెంట్ క్లాసెస్. అది ఉంటుంది కాబట్టి సింపుల్గా రీయూజ్. అండ్ వాట్ అబౌట్ లోన్ అమౌంట్? లోన్ అమౌంట్ అనేది ఎక్కడ చెక్ చేస్తారు? ఫ్రేమ్వర్క్లో ఉంటుందా? ఫ్రేమ్వర్క్లో ఉండదు, ఇంప్లిమెంటేషన్లో ఒకవేళ క్రియేటెడ్ ఉంటే చెక్ చేస్తాం, లేకపోతే వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ఇంప్లిమెంటేషన్. సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్కి ఏం చేస్తారు? సిబిల్ స్కోర్ ఇది రీయూజా కాదా? నాట్ రీయూజబుల్ అవ్వదా? రీయూజబుల్. క్రెడిట్ కార్డ్ కి కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ అడిగితే ప్లీజ్ టెల్ మీ యువర్ పాన్ కార్డ్ నెంబర్ అండ్ యువర్ సిబిల్ స్కోర్ ఇస్ పూర్ అన్నట్టు అంటారా? సో లోన్ కావాలన్నా కూడా సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ ఉంటుందా? అంటే సిబిల్ స్కోర్ ఇస్ సంథింగ్ వేర్ ఇట్ ఈస్ రీయూజ్డ్.
సో ఇక్కడ ఉందో లేదో చూసుకుంటాం, లేదు కదా, సో వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ హియర్, అంతేనా. వీ హ్యావ్ టు క్రియేట్ అండ్ ఫర్ టుడే విల్ యూజ్ ఇట్, ఫర్ టుమారో ఇక్కడ కావాలంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. సో బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ ఇస్ సంథింగ్ వేర్ బ్యాంకింగ్ రిలేటెడ్ అప్లికేషన్లో ఉన్న రీయూజబుల్ థింగ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరివన్ అగ్రీ విత్ దిస్? అవునా? Yes. ఓకే. సో టుడే మీ ఆర్గనైజేషన్ బాగా ఎక్స్పాండ్ అయింది. సో మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లెట్స్ స్టార్ట్ సంథింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ ఆల్సో అంటున్నారు. సో 3 ఇంప్లిమెంటేషన్స్ కావాలి. ఓకే, 3 ఇంప్లిమెంటేషన్స్ కావాలి. అండ్ ఇక్కడ ఇదేంటిది, లోన్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే. సో ఇక్కడ మీకు సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్ కావాలి, అంతే కదా. పాలసీ నెంబర్ కావాలి. మీరు ఇక్కడ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ నేమ్ని క్రియేట్ చేస్తారా, చేస్తే ఎక్కడ చేస్తారు, లేకపోతే ఆల్రెడీ ఉంటే తెచ్చుకోవాలా? టెల్ మీ. ఫస్ట్ నేమ్కి ఏం చేస్తారు మీరు చెప్పండి. రీయూస్ చేసుకోవచ్చా? ఏం చేస్తాము? ఫస్ట్ నేమ్ ఐ వాంటెడ్ టు షో ఇట్ హియర్. ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ నేమ్ మనకి ఇక్కడ కావాలి అంటే ఏం చేస్తారు? క్రియేట్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఇక్కడ తెచ్చుకుంటామా? ఏం చేయాలి? ఫ్రేమ్వర్క్ తెచ్చుకోవాలి. ఫ్రేమ్వర్క్ నుంచి తెచ్చుకోవాలా? సో ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటాం అంటే ఈ అప్లికేషన్ కూడా దీనికి కనెక్ట్ చేయాలి, అంతేనా మీరు అనేది? సో ఈ అప్లికేషన్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవాల్సిందే కదా, ఈ అప్లికేషన్ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవాల్సిందే, అవునా కదా? ఫైన్. సో అప్పుడు ఇక్కడున్న ఫస్ట్ నేమ్ ఇక్కడికి వస్తుంది. లాస్ట్ నేమ్ కావాలంటే తెచ్చుకోవచ్చు కదా, యాజ్ ఇట్ ఇస్ కనెక్టెడ్ కాబట్టి. లాస్ట్ నేమ్ కూడా ఓకే. అండ్ నౌ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ నెంబర్. పాలసీ నెంబర్ అనేది రీయూజబుల్ ఆర్ ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ ఉంటుందా పాలసీ నెంబర్? ఉండదు. బ్యాంక్ వాళ్ళకి సంబంధించి బ్యాంక్ పాలసీతో. సో అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. అది ఎక్కడ క్రియేట్ చేస్తారు? లైఫ్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్లోనా, లేకపోతే ఇక్కడే క్రియేట్ చేసేస్తాను? పాలసీ నెంబర్ అనేది రీయూజ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ నెంబర్ అనేది అన్ని ఇన్సూరెన్స్కి ఉంటుంది కదా, 100% రీయూజబుల్, 100% రీయూజబుల్. ఈ పాలసీ నెంబర్ అనేది మరి ఎక్కడ క్రియేట్ చేస్తే బెస్ట్? 100% రీయూజ్ అవుతుంది కాబట్టి మేబీ ఈ ఫ్రేమ్వర్క్లో చేస్తే. సో ఈ ఫ్రేమ్వర్క్కి ఈ అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ ఈ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తీసుకోండి. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ వాళ్ళకి ఇక్కడ మీరు క్రియేట్ చేసే పాలసీ నెంబర్ ఎందుకని యూజ్ అవుతుందా? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో పాలసీ నెంబర్ యూజ్ అవుతుందా? మేబీ మీరు ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈ సిబిల్ అనేది వీళ్ళకి వెహికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా? అవుతుందా? అవ్వదు. బ్యాంకింగ్ సిబిల్ అంటే బ్యాంకింగ్ రిలేటెడ్, పాలసీ అంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్. We should create a new framework, insurance framework. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సో దీనికి రిలేటెడ్గా ఫ్యూ రీయూజబుల్ థింగ్స్ ఉంటాయి, మేబీ దీనికి రిలేటెడ్గా ఫ్యూ రీయూజబుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇన్ దట్ సినారియో ఒకటే ఫ్రేమ్వర్క్లో అన్నీ డంప్ చేస్తే సో ఇట్ విల్ నాట్ బి రీయూజ్డ్ ఎవ్రీవేర్ కదా. ఓకే, ఇట్ విల్ నాట్ బి రీయూజ్డ్ ఎవ్రీవేర్. సో యు ఆర్ సపోజ్ టు మెయింటైన్ వన్ సెపరేట్ ఫ్రేమ్వర్క్. అంటే ఒక ప్రాజెక్ట్లో సో ఒక ప్రాజెక్ట్లో ఫ్రేమ్వర్క్ ఉండటం అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్. సో ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయకుండా అంతా విడివిడిగా చేసుకుంటానంటే చేసుకోండి, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ రీయూజబిలిటీ ఉండదు, మీకే లాట్ ఆఫ్ రీవర్క్ అవుతుంది, కాంప్లైంట్ స్కోర్ డిస్టర్బ్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సో మోర్ ఆర్ లెస్ అది మ్యాండేటరీ కిందే. ఓకే. సో అండ్ దట్ టు బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఉండవచ్చు. ఓకే. సో ఇప్పుడు యాజ్ పర్ యువర్ సజెషన్, సో ఐల్ ట్రై టు మెయింటైన్ వన్ న్యూ ఫ్రేమ్వర్క్. దిస్ ఈజ్ బ్యాంకింగ్ అనుకోండి, దిస్ ఈజ్ ఇన్సూరెన్స్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఇన్సూరెన్స్ అనుకోండి. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్, మేబీ లోన్స్, మేబీ అకౌంట్స్, అండ్ ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ మేబీ మెడికల్ ఇన్సూరెన్స్, మేబీ సంథింగ్ లైక్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఓకే. సో ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు మేబీ ఇఫ్ ఐ వాంటెడ్ టు షో సంథింగ్ లైక్ పాలసీ నెంబర్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఆర్ లెట్స్ కమ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మీరు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు. సో మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ అమౌంట్,
సిబిల్ స్కోర్. Civil. నౌ టెల్ మీ ఫస్ట్ నేమ్ ఎక్కడ చేస్తాం? బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంతేనా? అంతేనే కదా? ఓకే. లాస్ట్ నేమ్? Banking framework. ఓకే. క్రెడిట్ కార్డ్ అమౌంట్? CC, ఇక్కడ credit card, క్రెడిట్ కార్డ్ అమౌంట్. సిబిల్ స్కోర్? banking, Banking. Banking బ్యాంకింగ్ framework. ఎఫ్డబ్ల్యూ. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాలసీ నెంబర్, మేబీ వెహికల్ నెంబర్. సో ఫస్ట్ నేమ్ చెప్పండి. ఫస్ట్ నేమ్ ఎలా? Insurance framework. insurance, ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ అంటే మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు, అవునా కదా? ఆల్రెడీ క్రియేట్ అయింది, ఇక్కడికి యూజ్ అవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? ఓకే. చంద్ర ఆర్గనైజేషన్ లెవెల్లో క్రియేట్ చేసుకో. ఐఎమ్ కమింగ్ దేర్. సో ఇప్పుడు యాజ్ పర్ యువర్ సజెషన్ నేను ఇప్పుడు సెకండ్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశాను. అండ్ మీరేమంటున్నారంటే ఇక్కడ ఉన్నవి ఈ అప్లికేషన్స్కి 100% యూజ్ అవ్వవు, బికాస్ కనెక్ట్ అవ్వలేదు. బట్ ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్ కావాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాము? సో ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి, ఆర్ డైరెక్ట్ ఇక్కడ చేసుకుంటారా? ఇక్కడ చేస్తే మళ్ళీ ఇక్కడ యూజ్ అవ్వదు కదా. సో మేబీ ఇక్కడ చేస్తారు. వాట్ అబౌట్ లాస్ట్ నేమ్? ఇక్కడే మళ్ళీ తప్పదు. అండ్ వాట్ అబౌట్ పాలసీ నెంబర్? ఫ్రేమ్వర్కేనా? ఓకే. వాట్ అబౌట్ వెహికల్ నెంబర్? Implementation. ఇక్కడ డైరెక్ట్గా వెహికల్ నెంబర్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉంటాం. ఫైన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఏమర్థమవుతుందంటే ఈ 3 థింగ్స్కి కామన్గా ఉండేవేమన్నా ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, అండ్ ఈ 3 థింగ్స్కి కామన్గా ఉండేవి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. బట్ మన ఆర్గనైజేషన్లో అన్ని ఇంప్లిమెంటేషన్స్కి కామన్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయా? ఫస్ట్ నేమ్ అనేది ఎవ్రీవేర్ యూజ్ అవుతుంది కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్, ఇఫ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ లైక్ రీయూజబుల్, అప్పుడు ఈ స్ట్రక్చర్ కరెక్ట్ కాదు కదా. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మేబీ ఇక్కడ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అవునా కదా? సో ఆర్గనైజేషన్ మేబీ ఐ కెన్ హ్యావ్ వన్ ఫ్రేమ్వర్క్, అండ్ అక్కడి నుంచి ఒక చైల్డ్ ఫ్రేమ్వర్క్, వన్ మోర్ ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్స్ ఇలా కనెక్ట్ చేసుకుంటే ఛాన్సెస్ ఉంటాయా? ఓకే, ఫాలో అవుతున్నారు ఎవరివన్? సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ రైట్. ఎస్ కరెక్ట్. పేరెంట్ చైల్డ్ ఇన్హెరిటెన్స్ అంటారు. స్లోలీ విల్ కమ్ టు నో. సో ఇప్పుడు మనం దీని మీద వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఐ వాంట్ టు క్రియేట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, క్రెడిట్ కార్డ్ అమౌంట్ అండ్ సిబిల్. నౌ టెల్ మీ, ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఇది ఏ అనుకోండి, మెయిన్ బ్యాంకింగ్ ఏ అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ అన్నది ఎక్కడ క్రియేట్ చేస్తే బెస్ట్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది ఎక్కడ చేస్తే బెస్ట్? ఏ. ఇక్కడ ఫస్ట్ నేమ్ చేసుకోవడం బెస్ట్. లాస్ట్ నేమ్ అనేది లాస్ట్ నేమ్ ఏ, అండ్ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ అమౌంట్ సిసి. Banking framework. ఇక్కడ క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఎక్కడైనా రీయూజ్ అవుతుందా? ఓన్లీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లోనే కదా. అండ్ సంథింగ్ లైక్ సిబిల్ స్కోర్ ఇది ఎక్కడ? బి అన్న కదా, బ్యాంకింగ్. సో సిమిలర్గా ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ కావాలి, అప్పుడు you should not create it again. You should not create it again. ఆల్రెడీ ఈ ఏ అనేది ఇక్కడ కూడా కనెక్టెడ్ ఉంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అవునా? సో అక్కడ ఉన్నది ఇక్కడికి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. లాస్ట్ నేమ్ ఉంది ఆల్రెడీ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, అవునా కదా? అండ్ నెక్స్ట్ పాలసీ నెంబర్ కావాలంటే ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇన్సూరెన్స్లో, ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్. అండ్ వెహికల్ నెంబర్ కావాలి అంటే వెహికల్ ఇన్సూరెన్స్. అంటే యాజ్ పర్ దిస్ డిజైన్ మీకు 3 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, అవునా కదా? 3 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో మేబీ ఒక 10 years వరకు మీ ప్రాజెక్ట్ ఇలాగే రన్ అయింది అనుకోండి. ఆఫ్టర్ దాట్ మీ మేనేజ్మెంట్ ఇంకొక స్మాల్ చేంజ్ చెప్తున్నారు. దిస్ ఈజ్ లైక్ మెయిన్ ఎఫ్డబ్ల్యూ అనుకోండి, అండ్ దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ, అండ్ దిస్ ఈజ్ లైక్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ అనుకుందాం. అండ్ ఇక్కడ లోన్స్, credit card, accounts, and something related to vehicle insurance, medical insurance, maybe property insurance ఇలా ఉంది. సో మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లా ఉంది. మేబీ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ నెక్స్ట్ 10 years అనుకోండి. 10 years తర్వాత మీ మేనేజ్మెంట్ ఏం డిసైడ్ చేసిందంటే వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా అగైన్ విల్ డివైడ్.
సో ఇప్పుడు నేను ఒక ఎల్ఐసి ఆఫీస్ ఆర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి వెళ్ళి నాకు వెహికల్కి ఇన్సూరెన్స్ కావాలి అంటే టూ వీలరా గో టు కౌంటర్ నెంబర్ 1, ఫోర్ వీలరా గో టు కౌంటర్ నెంబర్ 2, ఇలా స్ప్లిట్ చేద్దామని చూస్తున్నారు. అంటే వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ చేద్దామనేది వాళ్ళ ప్లాన్. ఇన్ దట్ సినారియో ఏం చేస్తే బెస్ట్? ఇది ఆల్రెడీ ఒక ఇంప్లిమెంటేషనే కదా. సో మేబీ దీన్ని మొత్తాన్ని టూ వీలర్ కింద రీడిజైన్ చేద్దామని చూసారనుకోండి. అండ్ నెక్స్ట్ ఫోర్ వీలర్కి ఇంకో ఇంప్లిమెంటేషన్ కావాలి, అవునా కాదా? వాళ్ళకి కావాల్సింది ఏంటి? 2 డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. ఫోర్ వీలర్కి ఇలా కావాల్సి వస్తుంది. సో నౌ టెల్ మీ, మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు అనుకుంటే, సో యు ఆర్ సపోజ్ టు డిజైన్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వెహికల్ నెంబర్, పాలసీ నెంబర్. సో మీ బిజినెస్ వాళ్ళు మీకు ఏం చెప్పరు, ఏమంటున్నారు? సో ఉన్న వెహికల్ అప్లికేషన్ ఏదైతే ఉందో క్రియేట్ ఇట్ టు అంటారు అంతే. సో దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది డెవలపర్గా మన హెడ్ఏకే. ఫైన్. సో ఇప్పుడు టూ వీలర్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేమ్ అనేది మేబీ మెయిన్ ఎఫ్డబ్ల్యూలో ఉంటే చూసుకుంటాం, లేకపోతే అక్కడ క్రియేట్ చేసి తెచ్చుకుంటాం. ఎవరోన్ అగ్రీ విత్ దిస్? Yes, sir. సిమిలర్గా లాస్ట్ నేమ్ కూడా మెయిన్ ఎఫ్డబ్ల్యూ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ యూస్ చేసుకుంటాం. సంథింగ్ లైక్ వెహికల్ నెంబర్ ఎక్కడ క్రియేట్ చేస్తే బెస్ట్? ఇప్పుడు Framework. వెహికల్ నెంబర్ కావాలి అంటే ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, అంతేనా? Yes, sir. ఎస్ ఆర్ నో? సో వెహికల్ నెంబర్ ఇక్కడ కావాలి. వెహికల్ నెంబర్ ఇక్కడ క్రియేట్ చేస్తే మెడికల్ ఇన్సూరెన్స్కి వెహికల్కి సంబంధం ఏంటి? ఈజ్ దిస్ గెటింగ్ రీయూజబుల్? ఆర్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ వాళ్ళకి వెహికల్ నెంబర్తో సంబంధం ఏంటి? ఈజ్ దిస్ గెటింగ్ రీయూజబుల్? No. మరి ఎలా? We can use it in four-wheeler implementations. ఓకే, సో అంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసేవి ఈ రెండిట్లోనే యూజ్ అవుతాయని అంటున్నారు, అంతేనా? అవునా? Yes, సో sir. ఇప్పుడు నాకు వెహికల్ నెంబర్ కావాలి, అప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తారు, అవునా? సో ఇంజిన్ Yes, sir. నెంబర్ కావాలి, అది ఇక్కడ క్రియేట్ చేస్తారు, అవునా? సో మేబీ వెహికల్ వెయిట్ కావాలి అంటే ఇక్కడైనా క్రియేట్ చేస్తారు. అంటే మేబీ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ 100 థింగ్స్ జస్ట్ ఫర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్, సో ఇక్కడే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారు. అక్కడ మీరు టైర్ సైజ్, టైర్ గ్రిప్ సైజ్, సో చాలా క్రియేట్ చేయాలంటే అది దీనికి కదా యూజ్ అయ్యేది. ఇన్ దట్ సినారియో ఓవరాల్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసుకోవటం కరెక్టా? గాట్ మై క్వశ్చన్? Yes, sir. అర్థమైందా? సో ఓవరాల్గా అలా క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అప్పుడు యాజ్ ఏ డెవలపర్ అప్పుడు మీరేం ఆలోచించాలి? యు ఆర్ సపోజ్ టు క్రియేట్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ ఫర్ వెహికల్ Framework. ఇన్సూరెన్స్. వన్ మోర్ ఫ్రేమ్వర్క్, ఇక్కడ టూ వీలర్ అండ్ ఇక్కడ ఫోర్ వీలర్ చేసుకోవచ్చా? Yes, ఇలా sir. చేసుకోవచ్చా? సో మేబీ ఇఫ్ యూ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ నెంబర్ హియర్, పాలసీ నెంబర్ ఇప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తారో చెప్పండి కరెక్ట్గా. Framework, sir. ఏ ఫ్రేమ్వర్క్? 3 ఉన్నాయి దానికి. Vehicle పాలసీ నెంబర్ ఎక్కడ చేస్తాం? మెయిన్ ఎఫ్డబ్ల్యూనా, ఇన్సూరెన్సా, వెహికలా? policy. ఇన్సూరెన్స్. Insurance framework. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ హియర్. ఎందుకు? సో ఇక్కడ పాలసీ ఉండదా? పాలసీ నెంబర్ ఉంటుంది కదా. ఓకే, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ వెహికల్ నెంబర్, అప్పుడు ఎక్కడ చేస్తాము? Vehicle. ఈ ఫ్రేమ్వర్క్లో చేస్తాము. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ లైక్ okay, so if I wanted to create something like సంథింగ్ రిలేటెడ్ టూ వీలర్ లాగా ఏదో ఒకటి ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ క్రియేట్ చేసేస్తే చాలు. ఓకే, సో మేబీ సంథింగ్ రిలేటెడ్ టు ఫోర్ వీలర్ అయితే ఇక్కడ క్రియేట్ చేసేస్తే చాలు. ఓకే, ఫైన్. అండ్ సంథింగ్ హోల్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ అయితే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ హియర్. అండ్ ఎవ్రీ ఇంప్లిమెంటేషన్ అది సెక్టార్కి సంబంధం లేకుండా యూజ్ అవుతుంది అనుకుంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ మెయిన్ ఎఫ్డబ్ల్యూ. ఓకే, సో అంటే ఒక హోల్ ఆర్గనైజేషన్కి స్ట్రక్చర్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్గానే ఉంటుంది. మనం అనుకున్నట్టు సింపుల్గా ఒక ఆర్గనైజేషన్ 4 ఇంప్లిమెంటేషన్స్ ఉండవు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, పెగా లైసెన్స్ విల్ బి వెరీ వెరీ కాస్ట్లీ. సో చిన్న చిన్న క్లయింట్స్ తీసుకోలేరు, పెద్ద పెద్ద వాళ్ళే తీసుకుంటారు. సో పెద్ద పెద్ద క్లయింట్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళ స్ట్రక్చర్ కూడా చాలా పెద్దదై ఉండాలి కదా. అవును, వాళ్ళ స్ట్రక్చర్ పెద్దగా ఉంది అంటే అందులో జస్ట్ ఇమాజిన్ ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు,
ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు ఇలా అనమాట. సో ఫాలో అవుతున్నారు ఎవరు? Yes, sir. ఓకే. సో అంటే ఒక ఆర్గనైజేషన్లో ఫ్రేమ్వర్క్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి అండ్ ఇంప్లిమెంటేషన్స్ కూడా మనమే చేసుకోవాలి. అండ్ అగైన్ మేబీ ఎయిర్టెల్ కస్టమర్ అనుకోండి, మనం ఎయిర్టెల్ మేనేజ్మెంట్ అనుకుందాం. సో ఎయిర్టెల్ వాళ్ళకి మేబీ వాళ్ళకి కాల్ సెంటర్ అప్లికేషన్ ఉంటుందా? జనరల్గా ఎవరికైనా కాల్ సెంటర్ అప్లికేషన్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు ఒక కస్టమర్ లాగా ఎయిర్టెల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక స్క్రీన్ ఉంటుంది, అది వాళ్ళే యూస్ చేస్తారు, మనం యూస్ చేయలేం. ఆ కాల్ సెంటర్ అప్లికేషన్ ఉంటుంది. ఆ కాల్ సెంటర్ అప్లికేషన్ జనరల్గా ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? ఐవీఆర్ఎస్ ఇంట్రాక్షన్ రిలేటెడ్గా కొన్ని ఉంటాయి. ఓకే, మేబీ సంథింగ్ రిలేటెడ్ టు ఎస్ఎంఎస్ ట్రిగ్గర్ చేస్తే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ క్రియేట్ అయిపోవటం ఇలా. సో ఎయిర్టెల్ కస్టమర్ కేర్ వాళ్ళకి ఒక కాల్ సెంటర్ అప్లికేషన్ ఉంటుంది. మేబీ వోడాఫోన్ తీసుకోండి, వోడాఫోన్ వాళ్ళకి కూడా కాల్ సెంటర్ అప్లికేషన్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా మోర్ ఆర్లెస్ ఇలాంటి డిజైన్ అయినా మోర్ ఆర్లెస్ కొంచెం అటు ఇటుగా. అండ్ మేబీ జియో తీసుకోండి, జియోకి కూడా కస్టమర్ కేర్ ఉంటుందా? సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెలికామ్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, టెలికామ్ సెక్టర్ ఇలా చాలా ఉంటాయి. సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ రన్నింగ్ ఆన్ పెగా, వాళ్ళకి ఓవరాల్గా ఒక డిజైన్ కావాలి. వోడాఫోన్ వాళ్ళు కూడా పెగా దగ్గర లైసెన్స్ తీసుకుని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, జియో వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ పెగాతోనే అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్టెల్ వాళ్ళు పెగా లైసెన్స్ తీసుకుంటారు. అలాంగ్ విత్ దాట్, సో పెగా వాళ్ళు ఏం చేస్తారంటే అపార్ట్ ఫ్రమ్ లైసెన్స్ ఇలా సమ్ రీయూజబుల్ థింగ్స్ ఉంటాయి కదా, టెలికామ్ సెక్టర్కి ఇలాంటి ఒక అప్లికేషన్ అనేది రీయూజబుల్ ఉంటుంది, అది కూడా మా దగ్గర పర్చేస్ చేసుకోండి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో చేసుకోండి అనేది అంటారు. సో అంటే ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ పెగా లైసెన్స్ తీసుకుంటారు, ఆ తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కూడా కొనేసుకుంటారు. సో సిపిఎం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్, సిఎస్హెచ్ఎస్ అప్లికేషన్స్ ఇలా అంటారు. సో కాల్ సెంటర్ రిలేటెడ్గా ఉన్న అప్లికేషన్ అనేది కూడా పెగా వాళ్ళు డిజైన్ చేసేస్తారు. సో ఇప్పుడు ఈ పెగా లైసెన్స్ తీసుకునేది మేబీ ఎయిర్టెల్ అయితే వాళ్ళు ఈ అప్లికేషన్ కూడా పర్చేస్ చేస్తారు, వోడాఫోన్ వాళ్ళు కూడా సేమ్ ఇదే అప్లికేషన్ పర్చేస్ చేసుకుంటారు, అండ్ జియో వాళ్ళు కూడా సేమ్ ఇదే అప్లికేషన్ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. సో మోర్ ఆర్ లెస్ డిజైన్ మొత్తం ఒకటేలాగా ఉంటుంది. సో టుడే మేబీ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు సిటిఎస్ కంపెనీలో మీకు సిటీ క్లయింట్ ఉంటాడు కదా, జనరల్గా ఏదో క్లయింట్ ఉంటాడు కదా, ఆ అప్లికేషన్ చూస్తే సంథింగ్ ఒక డిజైన్లో ఉంటుంది. నెక్స్ట్ డే మీరు సిటీ క్లయింట్ నుంచి బీఓఏ బ్యాంక్ ఆఫ్ అమెరికాకి మూవ్ అయితే ఆ అప్లికేషన్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్గానే ఉంటుందా? మేబీ లోగోస్ కానీ చిన్న చిన్న చేంజ్ అవ్వచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ కోర్ ఫంక్షనాలిటీ సేమేనా? సో వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? సో ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ వాళ్ళు, క్లయింట్ వాళ్ళు పెగా లైసెన్స్తో పాటు సమ్ ఓఓటీబీ ఫ్రేమ్వర్క్స్ అంటారు. వాట్ ఈస్ ఓఓటీబీ అనేది తర్వాత అర్థమవుతుంది. సమ్ రీయూజబుల్ కాంపోనెంట్స్ పెగా నుంచే పర్చేస్ చేసేసుకుంటారు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు సిటీ ఆర్గనైజేషన్కి మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఏబీసీ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్ తీసుకున్నాం, బ్యాంకింగ్ ఏబీసీ ఫ్రేమ్వర్క్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత మీకు నచ్చినట్టు మన ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఉన్న మెయిన్ ఎఫ్డబ్ల్యూ అని ఒక కోడ్ క్రియేట్ చేసుకోండి, అండ్ తర్వాత బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ క్రియేట్ చేసుకోండి, ఇన్సూరెన్స్ ఎఫ్డబ్ల్యూ క్రియేట్ చేసుకోండి, ఇలా మనకి నచ్చినట్టు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ జస్ట్ అన్ ఆప్షనల్, ఎక్స్ట్రాగా కాస్ట్ పెట్టి తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు మేమే అన్ని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో అంటే ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అది వాళ్ళు క్రియేట్ చేసి మెయింటైన్ చేసేది అవ్వచ్చు, విడిగా పెగా వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకుని కొనుక్కునేది అయినా ఉండొచ్చు. ఓకే, దిస్ విల్ బి అవర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో టుడే మొత్తం మీరు పెగా కోర్స్ మొత్తం నేర్చుకుని ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, మేబీ ఒక 3-4 మంత్స్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, అవునా? ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు మేబీ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు కదా, కొంచెం శాలరీ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం ఎక్స్పీరియన్స్ చూపించుకుంటారు, ఒక 3 years ఎక్స్పీరియన్స్ చూపించుకోవడానికి ట్రై చేస్తారు. సో మీ ఇంటర్వ్యూర్ ఏమడుగుతారంటే వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఒక పెన్ అండ్ పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డ్రా చేయండి అని అంటారు, అంతే. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సిటీ, మేబీ మెయిన్ ఎఫ్డబ్ల్యూ అన్నట్టు, అండ్ బ్యాంకింగ్ ఎఫ్డబ్ల్యూ, అండ్ ఇన్సూరెన్స్,
and something like credit card, something like loans, something like accounts, ఇలా క్రియేట్ చేసి చూపిస్తారు. సో ఈజ్ దిస్ యువర్ స్ట్రక్చర్ ఫైనల్ అంటే ఎస్ అని అనేస్తున్నారు, బట్ ఫైనల్ కాదు. అవునా కదా? సో ఈ స్ట్రక్చర్ మీరు డ్రా చేసి మీ ఇంటర్వ్యూవర్కి చూపిస్తే, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ అప్లికేషన్ అని అంటారు. లెట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఏంటి అని అడుగుతారు. సో మేబీ దిస్ అప్లికేషన్ ఈజ్ మెంట్ ఫర్ రిజిస్టరింగ్ ఏ న్యూ కస్టమర్ ఆర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్కి సర్వీస్ కూడా ఇవ్వటం అలాగా అనుకోండి. సో న్యూ కస్టమర్, సపోజ్ నేనే మీ దగ్గర న్యూ కస్టమర్ లాగా ఇస్తే నాకు డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తున్నారా ఆర్ ఇంటర్నల్ ఇంకేం చేస్తున్నారా అని అడుగుతారు. సో దేర్ విల్ బి ఏ స్క్రీన్ ఆస్కింగ్ ఫర్ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే వీ హ్యావ్ టు గెట్ సమ్ సిబిల్ స్కోర్. బేస్డ్ ఆన్ దట్ మా దగ్గర ఏ ప్లాన్ ఉంటే అలా ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టు అంటారు మీరు జనరల్లీ. సో ఆన్ దిస్ బటన్ క్లిక్ ఈ సిబిల్ స్కోర్ మీకు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారు. మీ ఓన్ ఇంటర్నల్ డేటాబేసా ఆర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా? సో ఇదంతా సిటీ వాళ్ళు. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సిబిల్ స్కోర్ అనేది సిటీ వాళ్ళ డేటానా లేకపోతే ఎవరిది? టెల్ మీ. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తే సో వాళ్ళు పాన్ కార్డ్ అడుగుతారు, సిబిల్ స్కోర్ ఇస్తారు. సో ఏ బ్యాంక్ వాళ్ళ ఇంటర్నల్ డేటా కాదు కదా. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయ్యి ఉండొచ్చు. సో మేబీ ఆర్బీఐ అనేది ఒక అప్లికేషన్ అనుకుంటే, రిజర్వ్ బ్యాంక్ అనుకుంటే, సో వాళ్ళ దగ్గర పాన్ కార్డ్ అండ్ ఆల్ కస్టమర్ సిబిల్ స్కోర్ లాగా ఉంది అనుకుందాం. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సర్చ్ బటన్, సో వీఆర్ హ్యావింగ్ వన్ సర్వీస్ ఇంటరాక్టెడ్ విత్ దట్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అండ్ అక్కడి నుంచి వాళ్ళ రెస్పాన్స్ మాకు వస్తుంది అని అంటారు. సో ఇదే కదా. సో యువర్ అప్లికేషన్ ఈస్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్, వై డిడ్ యూ నాట్ డ్రా ఇన్ దిస్ డయాగ్రామ్ అని అడిగేస్తారు. సో అంటే మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మీ ఇంటర్నల్ వరకే మీరు గీస్తున్నారు, బట్ మీ అప్లికేషన్ ఎలాంటి ఎక్స్టర్నల్ దాంతో కనెక్ట్ అవ్వలేదా? సో ఈ కేసులో థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏం చేస్తుంది, మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏమైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తున్నారు, అంటే వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ ఇక్కడ, అంతేనా? సో మేబీ మీరు వర్క్ చేసేది ఆర్బీఐ అప్లికేషన్ అయ్యి ఉండొచ్చు కదా, అవునా? మీరు వర్క్ చేసిన పెగా ప్రాజెక్ట్ ఆర్బీఐ అయ్యి ఉండొచ్చు. ఇన్ దట్ సినారియో అప్పుడు ఏం చేస్తారు, మీ ఆర్బీఐ నుంచి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి సర్వీస్ ఇస్తారు, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి ఇస్తారు, యాక్సిస్ బ్యాంక్, అవునా కదా? అంటే మీరు జాయిన్ అయిన అప్లికేషన్, సో అప్లికేషన్లో మీ డిజైన్ ఉంటుంది, అలాంగ్ విత్ దట్ మీకు ఏమైనా ఇన్పుట్ అప్లికేషన్స్ ఉన్నాయా ఆర్ మీకు ఎన్ని అవుట్పుట్ అప్లికేషన్స్ ఉన్నాయి, దిస్ హోల్ కాన్స్టిట్యూట్ లైక్ అప్లికేషన్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డ్రా చేయండి అంటే జస్ట్ ఇంటర్నల్గా డ్రా చేయమని కాదు, హోల్ థింగ్. సో అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ తీసుకోండి, ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్తో కనెక్టెడ్గా ఉండవచ్చు. మేబీ ఇందులో ఉన్న డేటా మన ఇంటర్నల్ డేటాబేస్ నుంచి పుల్ చేసుకోవచ్చు. సమ్టైమ్స్ ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాళ్ళ డేటాబేస్కి డైరెక్ట్ మన కనెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను పాన్ కార్డ్ నెంబర్. So in Pega, we should use integrations, right, for connecting third party. Everywhere integrations, not only in Pega. So whatever the project, it might be Java project or .NET, wherever Pega, so we have to go with API calls, web services, integrations. Okay. So between two different applications, important integrations. Chandra, Yes, we yes. can Postman API collections we have to take from there. Correct. So for this integrations, we'll be going with either like SOAP integration or REST integrations. REST Okay. integration. Okay. Yeah. So if it is like REST, we go for Postman related things. If it is like SOAP, we go for SOAP UI related things. Okay. Is both we are doing in this class or Check. only Postman? Both. So SOAP integrations where we will be acting like service requester as well as service provider, and REST also where we'll be acting like requester as well as service provider. సో ఇప్పుడు మీ అప్లికేషన్లో మేబీ రిక్వెస్టర్ అనుకోండి, సో సోప్తో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, రెస్ట్తో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది. మేబీ మీరు సర్వీస్ ప్రొవైడర్ అయితే సోప్తో ఎలా సెండ్ చేస్తారు, రెస్ట్తో ఎలా సెండ్ చేస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఓకేనా? గాట్ ఇట్ రైట్? ఓకే. సో జనరల్లీ ఇది మన అప్లికేషన్ అనుకుంటే, సో ఇఫ్ ఐ ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సర్చ్ బటన్, మేబీ సంథింగ్ లైక్ సిబిల్ స్కోర్ రావాలి అనుకోండి. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ బటన్ వీ హ్యావ్ టు గెట్ డేటా ఫ్రమ్ సమ్వేర్.
సో అది మన ఇంటర్నల్ డేటాబేస్ అవ్వచ్చు. సో దట్ విల్ బి వన్ పాసిబిలిటీ, బట్ ఈ కేసు ఒక జనరల్గా చెప్తున్నా. సో సబ్మిట్ చేస్తే సమ్ రెస్పాన్స్ రావాలంటే మన ఇంటర్నల్ డేటాబేస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఎక్స్టర్నల్ డేటాబేస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అవ్వచ్చు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అవ్వచ్చు. ఇన్ దిస్ కేస్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సెర్చ్ బటన్ ఏమవుతుంది, థర్డ్ పార్టీ అప్లికేషన్కి ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తే అప్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డేటాబేస్లో ప్రాసెస్ చేసుకొని దే విల్ సెండ్ బ్యాక్ ద రెస్పాన్స్. అవునా? ఆర్ ఎల్స్ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇక్కడ మనం సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా ఆ థర్డ్ పార్టీ డేటాబేస్కి హిట్ అయిపోయి రెస్పాన్స్ కూడా అక్కడి నుంచే తెచ్చేసుకుంటాం. ఓకే, సో ఈ కేసులో మొత్తం థర్డ్ పార్టీ. సో అలా కాకుండా మన బ్యాంక్లో మేబీ పాన్ కార్డ్ నెంబర్ కాకుండా, సో 2 days బ్యాక్ ఐ రిజిస్టర్డ్ ఫర్ వన్ క్రెడిట్ కార్డ్, అది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, ప్లీజ్ చెక్ అన్నప్పుడు ప్లీజ్ టెల్ మీ యువర్ రెఫరెన్స్ నెంబర్ అనేది అంటారు. ఆ రెఫరెన్స్ నెంబర్ వాళ్ళ ఇంటర్నల్ డేటాబేసే. అవునా? సో వాట్ ఎవర్ యువర్ డిజైన్ మైట్ బి, యు ఆర్ సపోజ్ టు ఇంక్లూడ్ దట్ ఇన్ యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్. సో మీ అప్లికేషన్ స్ట్రక్చర్లో జస్ట్ సింపుల్గా మన ఇంటర్నల్ స్ట్రక్చర్ కాకుండా, సో మన ఆర్గనైజేషన్లో అప్లికేషన్స్కి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమేమి కనెక్టెడ్గా ఉన్నాయి, సో ఆర్ వి లైక్ సర్వీస్ ప్రొవైడర్స్ దేర్, ఆర్ మనం సర్వీస్ రిక్వెస్ట్ చేస్తున్నామా, ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్, ఇవన్నీ ఆ డయాగ్రామ్లో డ్రా చేసి ఇవ్వాలి. సో అప్పుడు మీరు రియల్గా వర్కింగ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఫైన్. సో మేబీ ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్లోకి డిప్లాయ్ కూడా అయ్యారనుకోండి. సో డే 1 మీ మేనేజర్ ఏం చేస్తారంటే మీకు యాక్సెస్ ఇచ్చేసి ఒక మాకప్ ఇచ్చి డిజైన్ చేయమన్నారు అనుకుందాం. సో అప్పుడు మీరు స్ట్రైట్ అవే డిజైన్ చేయడం కాదు చేయాల్సింది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ స్ట్రక్చర్ కదా. సో స్ట్రక్చర్ ఇలా ఉందని తెలిస్తేనే కదా మీరు ఇక్కడ లాగిన్ అయ్యారు అనుకోండి, మీకు స్ట్రక్చర్ తెలిస్తేనైనా మీరు ఏమైనా చేయగలిగేది. ఇక్కడ మీరు సంథింగ్ ఏదో మాకప్ ఇచ్చారు, ఫర్ దట్ రీయూజబుల్ అని తెలిస్తే మీరు ఇక్కడ క్రియేట్ చేస్తారు, ఇంకా రీయూజబుల్ అని తెలిసి ఇక్కడ క్రియేట్ చేస్తారు. అంటే మీకు ఈ స్ట్రక్చర్ తెలియకపోతే మీరు వన్ స్టెప్ కూడా మూవ్ చేయలేరు కదా, లేదంటే అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ రీవర్క్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ న్యూ కంపెనీ. మీరు కొత్త ప్రాజెక్ట్ ఏదైతే జాయిన్ అయ్యారో దాని స్ట్రక్చర్ తెలియాలి. సో దాని స్ట్రక్చర్ తెలియాలంటే యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ టు గివ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇమ్మని అడగాలి. ఫర్ దట్ మీకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంటో వర్డ్ డాక్యుమెంటో ఇస్తారు. ఆ పర్టికులర్ పీడిఎఫ్లో కానీ వర్డ్లో కానీ ఈ హోల్ స్ట్రక్చర్ వేర్ ఇన్పుట్ అప్లికేషన్స్ ఏంటి, అవుట్పుట్ అప్లికేషన్స్ ఏంటి, మేబీ ఎక్స్టర్నల్ డేటాబేసెస్ ఏంటి, ఫౌండేషన్ సర్వర్స్ ఏంటి, సో ఇవన్నీ యాజ్ ఏ హోల్ మీకు ఒక ఫ్లో చార్ట్ లాగా ఉంటుంది. అది మీరు వర్కౌట్ చేసి అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు వీళ్ళు కనుక ఇవ్వలేదు అనుకోండి, సో ఐ షేర్ ఇట్ టుమారో, ఫర్ నౌ యూ కంప్లీట్ దిస్ వర్క్ అంటే మనం ఏం చెప్పలేం కదా, మనం ఏమని అడగలేం కదా. సో ఫర్ దట్ అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు లాగిన్ అయిన తర్వాత 100% లాగిన్ అవుతారు కదా, మీరు లాగిన్ అయిన తర్వాత మీ స్ట్రక్చర్ ఏంటో మీరే తెలుసుకోగలుగుతారు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్. ఓకే, మీరు ఎక్కడైతే లాగిన్ అయ్యారో దానికి అబోవ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ 1 ఉందా, ఉంటే దాని పేరేంటి, సో దానికి ఇంకొకటి ఉందా, ఉంటే వాట్ ఈస్ ఇట్స్ నేమ్, దానికి ఇంకొకటి ఏమన్నా ఆల్రెడీ పర్చేస్ చేసుకుంటారు అనుకున్నాం కదా, అది ఉందా, సో ఉంటే వాట్ ఈస్ ఇట్స్ నేమ్. ఇలా ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ని మాత్రం మనమే ఓన్గా అనలైజ్ చేసుకోవచ్చు, ఒక 10-15 minutes అనలైజ్ చేసేవచ్చు. బట్ ఎక్స్టర్నల్ రిలేటెడ్ థింగ్స్ తెలియాలంటే ఆ స్ట్రక్చర్ తెలియాల్సిందే. ఫర్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మేనేజర్. గాట్ ఇట్ ఎవరీవన్? ఎవరీవన్ క్లియర్, రైట్? ఎనీ డౌట్స్ సో ఫార్? ఆన్లైన్ అర్థమైందా? ఆన్లైన్ ఎవరీవన్ జస్ట్ చెప్పండి. Yes, sir. Okay. Fine. So day 1 you are supposed to ask your manager about your structure. So appudu structure related ga he will try to help you with document. And before that ఏం చేయాలంటే మీరు లాగిన్ అవ్వాలి కదా. మీకు ఒక టాస్క్ ఇచ్చారంటే మీరు లాగిన్ అయ్యి తర్వాత స్ట్రక్చర్ బేస్ చేసుకొని స్క్రీన్ షాట్ మాకప్స్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు ఫస్ట్ ఈ లాగిన్ పేజ్ అనేది రావాలి, అంతే కదా, లాగిన్ పేజ్ రావాలి లాగిన్ అవ్వాలంటే. హౌ టు గెట్ దిస్ లాగిన్ పేజ్ అనేది తెలియాలి. సో ఫర్ దాట్ యాజ్ ఐ టోల్డ్ యూ, పెగాని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పెగాని ఇన్స్టాల్ చేయటం అంటే
మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా, ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆఫీస్లో ఒక ప్రాసెస్ ఉంటుంది. మేబీ ఇది మన పర్సనల్ లాగా అనుకోండి. సో దిస్ ఈజ్ లైక్ ఆఫీస్ అంటే ఎంటర్ప్రైజ్ అంటారు. సో ఎంటర్ప్రైజ్లో ఒక వే ఉంటుంది, పర్సనల్ ఒక వే ఉంటుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ లైక్ ఇన్స్టలేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఒక ప్రాసెస్, ఇక్కడ ఒక ప్రాసెస్. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ పేజ్ వస్తుంది. సో పర్సనల్ ఎడిషన్లో నాకు ఇప్పుడు ఈ పేజ్ వచ్చింది, ఆఫీస్ ల్యాప్టాప్లో కూడా ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే, సో ఇన్స్టలేషన్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో టు ఇన్స్టాల్ ఇన్ అవర్ పర్సనల్ ల్యాప్టాప్, సో మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్ స్పెసిఫికేషన్స్. అంటే యువర్ ల్యాప్టాప్ షుడ్ బీ హ్యావింగ్ 8 GB ర్యామ్ అనేది ఒక స్పెసిఫికేషన్ కావాలి. ఓకే, 8 GB ర్యామ్ ఒకటి కావాలి. అండ్ ఇట్ షుడ్ బి విత్ మేబీ ఎస్ఎస్డి ఉంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ జస్ట్ అన్ ఆప్షనల్. సో మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ల్యాప్టాప్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే 4 GB ఉన్న వాళ్ళని 8 GB చేసుకోండి. అండ్ జనరల్గా ఓల్డ్ ల్యాప్టాప్స్లో హెచ్డిడి అని ఉంటుంది. ఓకే, దాన్ని మీరు ఎస్ఎస్డి కింద అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది, బట్ ఇట్ విల్ బి బిట్ కాస్ట్లీ. ఒక 2000, 3000, 4000 దాకా అవుతుంది కంపేర్ టు అబవ్ వన్. సో ఇఫ్ యు ఆర్ ఓకే, దెన్ యూ కెన్ జస్ట్ గో ఫర్ దిస్ అప్గ్రేడేషన్, బట్ దిస్ ఈస్ జస్ట్ అన్ ఆప్షనల్. అండ్ అలాంగ్ విత్ దాట్, మీకు ఓల్ హార్డ్ డిస్క్లో స్పేస్ వచ్చేసి మినిమం 20 GB స్పేస్ అయినా ఉండాలి. ఓకే, సో ఎందుకంటే యాక్చువల్లీ 510 చాలు, బట్ విల్ క్రియేట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో మన క్లాస్ డిస్కషన్కి ఒక ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్, అసైన్మెంట్స్కి ఒక ప్రాజెక్ట్, సో ప్రాక్టీస్కి ఒక ప్రాజెక్ట్, టోటల్ 5 ప్రాజెక్ట్స్ చేస్తాం. మీరే 5 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారు. సో ఇన్ దట్ సినారియో 20 GB స్పేస్ అయినా మినిమం ఉండేలా చూసుకోండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ విండోస్ 10 ఆర్ 11 అయితే మీకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లేకపోతే విండోస్ 7 ఆర్ 8లో కూడా వర్కౌట్ అవుతుంది, బట్ డేటాబేస్ రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో డేటాబేస్ మనం చూడకపోయినా పర్లేదు. సో జస్ట్ ట్రై టు అప్గ్రేడ్ దిస్ విండోస్ వర్షన్. ఒకవేళ అవ్వకపోతే దిస్ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ దిస్ ఈజ్ లైక్ హై ప్రయారిటీ కింద మార్క్ చేసుకోండి. అండ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్, ఈ పెగా అనేది ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ విండోస్. సో విండోస్ ల్యాప్టాప్లోనే వర్క్ అవుతుంది. మేబీ మీకు ఎవరికైనా మ్యాక్బుక్, యాపిల్ లాంటివి ఏమైనా ఉంటే అక్కడ డైరెక్ట్గా పెగా అనేది సపోర్ట్ అవ్వదు. దిస్ ఈజ్ లైక్ విండోస్ సపోర్టెడ్ సాఫ్ట్వేర్. సో మేబీ మీకు మ్యాక్బుక్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అందులో మళ్ళీ మీరు VMware, VBox ఇవి ఉంటాయి కదా, సో అందులో మళ్ళీ ఇంటర్నల్గా మీరు విండోస్ ఇన్స్టాల్ చేసుకొని అందులో మళ్ళీ పెగా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇచ్చే పెగా సాఫ్ట్వేర్ విండోస్లోనే వర్క్ అవుతుంది. సో యాపిల్లో కూడా వర్కౌట్ అయ్యేలా ట్రై చేస్తున్నారు, బట్ ఇట్స్ నాట్ దట్ కంప్లీట్లీ కంపాటబుల్. సో మ్యాక్బుక్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, విండోస్ ఇన్స్టాల్ చేసుకోవాలి అందులోనే సెపరేట్గా, అండ్ విత్ ఇన్ విచ్ అగైన్ పెగా అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్. అండ్ ఈ హోల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చూసుకుని అండ్ దీనికి రిలేటెడ్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇవన్నీ చేస్తే మీకు ఫైనల్గా ఒక సర్వర్ రన్ అవుతుంది. సో సర్వర్ రన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ పేజ్ వచ్చేస్తుంది. అండ్ హౌ టు డౌన్లోడ్, హౌ టు ఇన్స్టాల్, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఒక వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో ఆ పర్టికులర్ వీడియోలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఉంటుంది, అండ్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత అది డౌన్లోడ్స్ ఫోల్డర్స్ నుంచి వేరే డ్రైవ్లోకి మూవ్ చేసుకోవాలన్నట్టు, అక్కడి నుంచి C డ్రైవ్లో ఇన్స్టాల్ చేయాలన్నట్టు, అండ్ వాట్ షుడ్ బి ద పోర్ట్ నెంబర్స్. సో ఇవన్నీ డీటెయిల్డ్గా ఆ వీడియోలో ఉంటుంది. సో మోస్ట్లీ బై దిస్ టైమ్ అందరు ఇన్స్టాల్ చేసేసి ఉండుంటారు. ఇఫ్ నాట్, యూ కెన్ జస్ట్ ట్రై విత్ దట్ వీడియో ఆర్ జస్ట్ మెసేజ్ చేయండి ఇఫ్ ఎవరికైతే రాలేదో. ఐ విల్ షేర్ దట్ అగైన్. సో జస్ట్ అది డౌన్లోడ్ చేసి రెడీగా ఉంచండి, ఏ డౌట్ వచ్చినా కాల్ చేయండి. అండ్ ఆఫ్లైన్ పీపుల్ అయితే కనుక స్ట్రైట్ అవే వీ కెన్ గెట్ యువర్ ల్యాప్టాప్. సో విల్ హెల్ప్ యూ ఇన్ ఇన్స్టాలేషన్. సో ఈ హోల్ ప్రాసెస్లో ఇన్స్టలేషన్ దగ్గర మనకి ఏమర్థమవుతుందంటే, సో ఈ స్పెసిఫికేషన్స్ చూడాలి. ఓకే, 8 GB ర్యామా కాదా అనేది. సో విత్ దిస్ నాలెడ్జ్ మీరు మొత్తం, ఓకే, విత్ దిస్ నాలెడ్జ్ మీరు ఒక 3 months 4 months నేర్చుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్తారు కదా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక ల్యాప్టాప్ ఇష్యూ చేస్తారా? మీ ఆఫీస్లో మీకు ఒక ల్యాప్టాప్ ఇష్యూ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మీలాంటి బిగినర్స్ ఏం చేస్తున్నారంటే, సో ల్యాప్టాప్ వచ్చిన తర్వాత స్పెసిఫికేషన్స్ చూసుకుంటున్నారు. సార్ దిస్ ఈజ్ జస్ట్ 2 GB. ఓకే, సో జస్ట్ 2 GB ర్యామే ఉంది, స్పేస్ అనేది నాకు మినిమం 20 GB ఉండాలని మా ట్రైనర్ చెప్పారు, బట్ ఇక్కడ జస్ట్ 5 GB స్పేసే ఉంది, అండ్ ఇది విండోస్ 8 ఉంది, ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి థింగ్స్ మీరు ఒక్కటి మాట్లాడినా అంటే
ల్యాప్టాప్ రిలేటెడ్ స్పెసిఫికేషన్స్ గురించి మీరు ఒక్క క్వశ్చన్ లాగా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చినా మీరు అసలు రియల్ టైం ఎంప్లాయీ కాదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, మీరు ఫేక్ రిసోర్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఎందుకంటే రియల్ టైంలో అసలు ఇన్స్టాలేషన్ కాన్సెప్టే ఉండదు. రియల్ టైంలో ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. సో మరి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పర్సనల్ ఎడిషన్లో ఏం జరుగుతుందో మోర్ ఆర్ లెస్ అంతే, బట్ ఇండైరెక్ట్గా జరుగుతుంది. సో ఈ పర్సనల్ ఎడిషన్లో ఏం చేస్తున్నాము, సో మేబీ సాఫ్ట్వేర్ ఒకటి 5 GB డౌన్లోడ్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అంతా చేసిన తర్వాత సర్వర్ రన్ చేస్తాం, అవునా కదా? సర్వర్ రన్ చేస్తాం. సో సర్వర్ రన్ అవటం అంటే ఇలా మీకు ఒక బ్లాక్ విండో ఓపెన్ అవుతుంది. సో బ్లాక్ విండోలో సర్వర్ ఇలా రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీలో నిన్న ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో ఆర్ టుడే ఎవరైతే చేస్తారో, సో వాళ్ళ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డెస్క్టాప్ ఉంటుంది కదా, డెస్క్టాప్ మీద 3 ఐకాన్స్ వచ్చాయి, చూసారా మీరు? డెస్క్టాప్ మీద 3 ఐకాన్స్ వస్తాయి. సో అందులో స్టార్టప్ అని ఒక ఐకాన్ ఉంటుంది, లాగిన్ అని ఒక ఐకాన్ ఉంటుంది, షట్ డౌన్ అని ఒక ఐకాన్ ఉంటుంది. సో స్టార్టప్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సర్వర్ స్టార్ట్ అవుతుంది అంటే జస్ట్ మనకి పెద్ద పేజ్ రావాలంటే సో సింపుల్గా అదేదో బ్రౌజర్లో యూఆర్ఎల్ లాగా కాదు. సో సర్వర్ రన్ అవ్వాలి, బ్యాక్ ఎండ్లో జావా లోడ్ అవ్వాలి, డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్ లోడ్ అవ్వాలి, కనెక్షన్స్ అన్నీ అవ్వాలంటే సర్వర్ ఒకటి రన్ అయితే చాలు. ఆ సర్వర్ రన్ అవ్వాలంటే మేబీ ఇట్ విల్ టేక్ మినిమం 5 to 10 minutes. అంటే మీరు స్టార్టప్ క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా ఒక బ్లాక్ విండో ఇలా ఓపెన్ అయిపోతుంది. అండ్ 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ మీద డబల్ క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్లో ఈ పేజ్ వచ్చేస్తుంది. అర్థమైందా? బ్రౌజర్లో ఈ పేజ్ వచ్చేస్తుంది అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్ అంతే. ఇక్కడ నుంచి మొత్తం రెగ్యులర్ వర్క్ ఆఫీస్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఇఫ్ ఐ గివ్ దిస్ యూఆర్ఎల్, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ నేను వాట్సాప్లో మీకు షేర్ చేస్తే మీరు మీ ల్యాప్టాప్లో హిట్ చేస్తే మీకు కనిపిస్తుందా? మీకు ఈ బ్లూ పేజ్ వచ్చేస్తుందా? క్వశ్చన్ అర్థమైందా? నాకైతే ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది, ఇది గూగుల్ క్రోమ్లో అనుకుంటే ఓపెన్ చేశాను. సో ఇదే యూఆర్ఎల్ నేను మీకు వాట్సాప్లో సెండ్ చేసి మీ ల్యాప్టాప్లో మీరు హిట్ చేస్తే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుందా రాదా? టెల్ మీ ఆన్లైన్ పీపుల్. రాదు. ఎస్ ఆర్ నో? నో, రాదు. సో మేబీ ఇదే యూఆర్ఎల్ని నేను కాపీ చేసుకొని వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను, మేబీ ఇది క్రోమ్ అనుకోండి. సో వేరే బ్రౌజర్ మేబీ ఎడ్జ్లో అక్కడ హిట్ చేస్తాను, మేబీ ఫైర్ ఫాక్స్లో సేమ్ యూఆర్ఎల్ యూస్ చేస్తాను, ఒపెరా బ్రౌజర్లో యూస్ చేస్తాను. అప్పుడు నాకు సేమ్ లాగిన్ పేజ్ వస్తుందా రాదా? వస్తుంది, బికాస్ వీఆర్ రన్నింగ్ ద వస్తుందా? సర్వర్. వస్తుందా? వస్తుంది. ఎందుకు? సో మై ల్యాప్టాప్లో అది ఎక్కడ హిట్ చేసినా వస్తుంది, అవుట్ సైడ్ మై ల్యాప్టాప్ రావట్లేదనే కదా. అంటే మన ల్యాప్టాప్లో సంథింగ్ లైక్ సర్వర్ అనేది రన్ అవుతుంది, ఆ సర్వర్ రేంజ్లో ఎక్కడ ఉన్నా హిట్ అవుతుందనేనా? ఆ సర్వర్ రేంజ్ ఏంటి నా కేసులో నా ల్యాప్టాప్. సో నా ల్యాప్టాప్లో ఎక్కడ హిట్ చేసినా సో దట్ షుడ్ బి వర్కింగ్. సో ఎగ్జాక్ట్లీ రియల్ టైంలో కూడా అదే జరుగుతుంది. సో రియల్ టైంలో ఏమవుతుందంటే మీ సిటీ క్లయింట్ వాళ్ళు పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత సిటీ క్లయింట్ యూఎస్ఏ అనుకుంటే ఆ క్లయింట్ లొకేషన్లోనే సర్వర్ ఇన్స్టాలేషన్ చేస్తారు. నెట్వర్క్ టీం వాళ్ళు ఉంటారు కదా, సర్వర్ ఇన్స్టలేషన్ చేస్తారు. సో మన ప్రాసెస్ లాగానే సర్వర్ రన్ అవ్వాలి, 10-15 minutes పడుతుంది. అండ్ మొత్తం కమాండ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత అప్పుడేమవుతుంది, యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. ఓకే, సేమ్ మనకిలాగానే యూఆర్ఎల్ జనరేట్ అయింది కదా, బ్రౌజర్లో హిట్ అవుతుంది, సో యూఆర్ఎల్ సో జనరేట్ చంద్ర, అవుతుంది. అంటే పెగా ప్రైవేట్ క్లౌడ్ అంటారా, నాట్ ఏ సో పబ్లిక్ క్లౌడ్? no, if it is like hosted into public, that is also possible. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది ప్రైవేట్ డొమైన్ కాకుండా పబ్లిక్ డొమైన్ ఇస్తే ఏ బ్రౌజర్లో అవుట్ సైడ్ అని ఓపెన్ అయిపోతుంది, బట్ 99% అలాంటి ప్రాజెక్ట్స్ ఉండవు. ఓకే, సో ఇక్కడ యూఆర్ఎల్ జనరేట్ అయ్యేది ప్రైవేట్ డొమైన్ అయితే ఆ సర్వర్లో కనెక్టెడ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. దాని పబ్లిక్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా స్టిల్ టుడే ఉన్నాయి. సో పబ్లిక్లో ఉన్న యూఆర్ఎల్స్ ఏమవుతున్నాయంటే పర్సనల్ ల్యాప్టాప్లో వరల్డ్ వైడ్ ఎక్కడ యూజ్ చేసినా వచ్చేస్తాయి. సో అదేమన్నా జస్ట్ స్మాల్ రెస్ట్రిక్షన్ అంతే. ఓకే, సో 99% ప్రైవేట్ క్లౌడ్లోనే యూస్ మొత్తం చేస్తారు. ప్రైవేటే, 99% ప్రైవేటే ఉంటుంది. అండ్ ప్రైవేట్లో కూడా సిట్రిక్స్ కనెక్ట్ అయితేనే ఇస్తారు. ఓకేనా, క్లయింట్ సెక్యూరిటీ నెట్వర్క్. బెస్ట్ ప్రాక్టీసెస్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేబీ ఇన్స్టలేషన్ వాళ్ళ నెట్వర్క్ టీమ్తో చేయిస్తారు.
సో తర్వాత యూఆర్ఎల్ జనరేట్ అవుతుందా? యూఆర్ఎల్ జనరేట్ అయిన తర్వాత మేబీ ఈ సిటీ క్లయింట్కి ఇండియా నుంచి ఒక టీం ఉంది అనుకోండి, ఆస్ట్రేలియా నుంచి ఒక టీం ఉంది అనుకోండి, మేబీ జపాన్ నుంచి ఒక టీం ఉంది అనుకోండి. సో ఒక డెవలపర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అందరూ ఈక్వల్ యాక్సెసే కదా. సో అంటే ఏ పర్సన్ ఫ్రమ్ హియర్, అంటే మీరు ఇక్కడ జాయిన్ అయితే మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు, ఆఫీస్ ల్యాప్టాప్ ఇస్తారు. ఆఫీస్ ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత ఈ ఆఫీస్ ల్యాప్టాప్ని ఏం చేస్తామంటే క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ చేసుకుంటాం. మేబీ సిట్రిక్స్, విపిఎన్, సో పింగ్ ఐడీస్ ఇలా ఉంటాయి. సో క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతాం. క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ యూఆర్ఎల్ హిట్ అవుతుంది. అంటే కంప్లీట్గా క్లయింట్ రేంజ్ సర్వర్లోనే వర్క్ అవుతుంది అది, అవునా? సో ప్రైవేట్ నెట్వర్క్ లాగా ఓన్లీ క్లయింట్ సర్వర్ రేంజ్లోనే అవుతుంది. సో సేమ్ పర్సన్ ఆర్ ఇంకొక పర్సన్ ఇక్కడ నుంచి ఈ క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయిన అక్కడే యూఆర్ఎల్ హిట్ చేసిన వస్తుందా? అతను కూడా సేమ్ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది కదా. అంటే డే వన్ మీరు చేయాల్సింది ఏంటి, మీకు ల్యాప్టాప్ వచ్చిన తర్వాత క్లయింట్ నెట్వర్క్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవి మాట్లాడాలి, కానీ యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ లైక్ ఇన్స్టలేషన్. 2 GB ఉంది, 4 GB ఎలా అప్గ్రేడ్ చేయాలి, ఆర్ 8 GB ఎలా అప్గ్రేడ్ చేయాలి. సో మేము నేర్చుకున్నది 8th వర్షన్, మేబీ ఇప్పుడు నాకు 8th వర్షన్ ఇవ్వండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటివి ఏం మాట్లాడినా సో ఇట్ విల్ బి లైక్ వెరీ వెరీ సిల్లీ. ఓకే, సో అలాంటివి ఎప్పుడు మాట్లాడకూడదు. సో అంటే ఈ క్లయింట్ రేంజ్ ఇది, క్లయింట్ నెట్వర్క్ ఇది. విత్ ఇన్ దిస్ నెట్వర్క్ రేంజ్ మీరు ఎక్కడి నుంచి ఏమి హిట్ చేసినా స్ట్రైట్ అవే దట్ యూఆర్ఎల్ షుడ్ బి వర్కింగ్ అవుట్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో డే వన్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ మీ మేనేజర్ని ఏం అడగాలి మరి? సో ప్లీజ్ షేర్ మీ దట్ డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని అడగాలి. యూఆర్ఎల్ లేకపోతే ఏం చేస్తాం? ఇక్కడంటే మనం డెస్క్టాప్ మీద లాగిన్ క్లిక్ చేస్తే ఆ యూఆర్ఎల్ జనరేట్ అయింది. రియల్ టైంలో అలా కాదు కదా, ప్లీజ్ షేర్ విత్ దట్ యూఆర్ఎల్ అని అడుగుతాం. సో తర్వాత ఇక్కడ ఇన్స్టెడ్ మనకి ఏంటంటే లోకల్ హోస్ట్ ఉంది. సో రియల్ టైంలో ఏముంటుంది, మేబీ సిటీ డెవ్ అలా ఉంటుంది అంతే. సిటీ డెవ్ అదే టెస్టింగ్ టీమ్ వాళ్ళకి సిటీ క్యూఏ, డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. సో ఇన్ దిస్ వే వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. ఓకే, సో వన్ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది మీ మేనేజర్ని అడగాలి. సో మేనేజర్ని అడిగిన తర్వాత అప్పుడు మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఏం చేస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుందా? సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరు క్రియేట్ చేయాలి? మీ మేనేజర్స్ క్రియేట్ చేయాలి. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ని టెక్నికల్గా ఏమంటారు అనుకున్నాం? హూవర్ ఈజ్ లాగింగ్ ఇన్, టెక్నికల్గా ఏమనాలి? వాట్ ఇస్ దాట్? ఆపరేటర్ 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 ఐడి. సో మీ ఆపరేటర్ ఐడి. మేనేజర్ ఏం చేస్తారు, ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి, అవునా కదా? సో ఆపరేటర్ ఐడి జనరల్గా నథింగ్ బట్ క్లయింట్ ఐడి. జనరల్గా క్లయింట్ ఐడి అంటే మేబీ ఈరోజు సిటిఎస్ కంపెనీలో జాయిన్ అయితే మీకు ఒక ఎంప్లాయీ ఐడి వస్తుందా? ఇది మీ ఎంప్లాయీ ఐడి అయి ఉండొచ్చు కదా. తర్వాత ఏమవుతుందంటే మీరు క్లయింట్కి అసైన్ అవుతారు, సిటీ క్లయింట్. సో సిటీ క్లయింట్లో మీరు లాగిన్ అవుతున్నారంటే సో ఈ పర్టికులర్ సిటీ వాళ్ళకి కూడా మీకు ఒక ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేస్తారు. ఎందుకు? సిటిఎస్ అనేది మీకు జస్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ అంతా ఇక్కడ. సో ఏం చేస్తారు, సిటీ వాళ్ళకు కూడా మీకు ఐడి క్రియేట్ చేస్తారు. దాన్ని మేబీ క్లయింట్ ఐడి అంటారు. మేబీ C1234 ఇలా ఒక క్లయింట్ ఐడి క్రియేట్ అయితే నెక్స్ట్ ఏమవుతుంది, మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో ప్లీజ్ గివ్ మీ దట్ యూఆర్ఎల్ అంటారు. యూఆర్ఎల్ హిట్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. సో కెన్ యూ ప్లీజ్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి అంటే మీ మేనేజర్ ఏమడుగుతారు, డిడ్ యూ గెట్ యువర్ క్లయింట్ ఐడి క్రియేటెడ్ అంటారు. ఎస్ అన్నాం అనుకోండి, సో టెల్ మీ దట్ క్లయింట్ ఐడి అంటారు. ఆ క్లయింట్ ఐడి బేస్ చేసుకుని మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ అవుతుంది. సో దిస్ లాగిన్ పేజ్ ఏదైతే ఉందో దిస్ పేజ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ అంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవ్వడానికి ట్రై చేసిన ఇదే పేజ్. సో అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళకి ఇదే పేజ్. డెవలపర్స్ అని ఇదే పేజ్, టెస్టర్స్ అని ఇదే పేజ్. సో అంతా వర్క్ అయిన తర్వాత రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇస్తాం కదా, యూజర్స్ అంటాం, వాళ్ళకి కూడా ఇదే పేజ్. సో దిస్ పేజ్ ఈజ్ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అండ్ ఇక్కడ లాగిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళని ఏమంటాము, ఆపరేటర్స్ అంటాం, అవునా కదా? ఆపరేటర్స్ అంటాం. సో ఆపరేటర్స్ అంటే జనరల్గా అడ్మిన్స్, డెవలపర్స్, టెస్టర్స్ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళందరూ. సో జనరల్గా ఏ పెగా అప్లికేషన్ తీసుకున్నా, పెగానే కాదు నార్మల్గా ఏ అప్లికేషన్ తీసుకున్నా 4 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ రోల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రోల్స్ ఏమై ఉండాలంటే చెప్పండి, ఏమైనా గెస్ చేసి చెప్పండి. ఒక అప్లికేషన్ లాగిన్ అవ్వాలంటే 4 రోల్స్ ఉంటాయి. వెరీ ఫస్ట్ వన్ డెవలపర్ రోల్, అవునా కదా? డెవలపర్ రోల్. ఇంకేముంటాయి చెప్పండి, గెస్ అండ్ టెల్ మీ. Tester. ఓకే, టెస్టర్. సో
సో అడ్మిన్ ఉంది. డెవలపర్, అడ్మిన్. ఓకే, అడ్మిన్ తర్వాత టెస్టర్ అన్నారు. ఇంకా Tester, సో manage, ఇంకా చెప్పండి. manager. మేనేజర్ రోల్. మేనేజర్ అంటే ఎవరు? డెవలపర్ అంటే మీరు కంపెనీలో జాయిన్ అయితే మీకు మేనేజర్ వస్తారు, అతనేనా మీరు అనేది? మేనేజర్ అంటే ప్రొడక్ట్ మేనేజర్, పిఓ. ప్రొడక్ట్ మేనేజర్ అంటే ఎండ్ యూజర్ మేనేజర్ అంటున్నారు, ఆ టెక్నికల్ లెవెల్ మేనేజర్ అంటున్నారు? క్లయింట్ ప్రొడక్ట్ మేనేజర్. అంటే క్లయింట్ ప్రొడక్ట్ మేనేజర్ అంటే నాన్ టెక్నికల్ గాయా లేకపోతే బిజినెస్ రిలేటెడ్ మేనేజర్ అని అడుగుతున్నాను. బిజినెస్ రిలేటెడ్ మేనేజర్. ఓకే, సో అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలియదు అని అనుకోండి. ఓకే, ఇంకా ఇంకేమేమి రోల్స్ ఉంటాయి? ఏమేమి రోల్స్ బిజినెస్ ఉండొచ్చు? అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్. ఇంకా సో ఇదంతా అయిపోయిన తర్వాత రియల్ యూజర్స్ యూస్ చేస్తారా, ఒరిజినల్ యూజర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్? తర్వాత ఆథర్స్, ఆథర్ అంటే ఎవరు? ఆథర్ అంటే ఎవరు? సో డెవలపర్. యా, సో ఇవన్నీ జనరల్గా మనకి కామన్ లాంగ్వేజ్లో తెలిసేవి. బట్ పెగాలో ఏ రోల్ అయినా 4 టైప్స్లోనే ఉంటుంది. సో అదేంటంటే ఫస్ట్ వన్ మీరు డెవలపర్ అన్నారు. సో ఇక్కడ డెవలపర్ రోల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆథర్ రోల్. ఓకే, ఆథర్ రోల్. సో హ్యూఆర్ ఇస్ డిజైనింగ్ సంథింగ్ అంటే ఆథర్ లాగా అనుకోండి. సో ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయితే మీకు ఇచ్చే రోల్ ఏంటి? ఇక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు కదా, C1234 అన్నట్టు. ఈ ఆపరేటర్కి రోల్ ఒకటి ఇవ్వాలి కదా. మీరు లాగిన్ అయితే సంథింగ్ డెవలపర్ లాంటి స్క్రీన్ రావాలి. సో నేను ఒక టెస్టర్ అనుకోండి, నేను లాగిన్ అయితే మీకు వచ్చినట్టు డెవలప్మెంట్ రిలేటెడ్ స్టూడియో రాదు, సంథింగ్ ఏదో అవుట్పుట్ స్క్రీన్స్ లాగా వస్తుంది. అవునా? సో అంటే డెవలపర్ లాగిన్ అయితే he has to get something like dev studio. అవునా కదా? ఎవరైనా agree with this? Yes. ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నాం, డెవలపర్ రోల్ ఇస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ స్క్రీన్ ఫర్ హిమ్? డెవలప్మెంట్ స్టూడియో, వేర్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఇవన్నీ ఉంటాయి. సో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకేం రోల్ ఉండొచ్చు? మేబీ మీరు Tester. టెస్టర్ అంటున్నారు. టెస్టర్ అంటే ఒక నార్మల్ నేనే ఒక టెస్ట్ అనుకోండి. సో టెస్టర్ అన్నప్పుడు మా మేనేజర్ ఏం చేస్తారంటే నాకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి కదా, నేను లాగిన్ అయి టెస్ట్ చేయాల్సిందే కదా. సో నేను లాగిన్ అవుతాను. నేను లాగిన్ అయినప్పుడు నేను లాగిన్ అవుతున్నప్పుడు నాకు డెవ్ స్టూడియో వస్తుందా? రాదు. Mhm. డెవ్ స్టూడియో వస్తుందా? రాదు. ఏమొస్తుంది? ఒక రియల్ బ్యాంక్ ఎంప్లాయీకి ఏ స్క్రీన్ అయితే వస్తుందో నాకు అదే కదా వచ్చేది. అంటే టెస్టింగ్ నేను అలాగే చేయాలి కదా, రియల్ యూజర్స్ లాగా టెస్ట్ చేయాలి. అంటే టెస్టర్ రోల్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ రోల్. టెస్టర్ అనే సెపరేట్ రోల్ ఏమీ ఉండదు. ఓకే, ఆథర్ రోల్ ఒకటి ఉంటుంది, యూజర్ రోల్ ఉంటుంది. అంటే ఒరిజినల్గా టెస్టింగ్ టీంలో ఎవరైనా జాయిన్ అయినా వాళ్ళకి యూజర్ రోలే ఇస్తారు. అండ్ రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూజర్ రోల్సే ఇస్తారు. ఇంకా ఇంకేముంటాయి? ఇంకేముండొచ్చు అంటే ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంటుంది? Admin. అడ్మిన్. అడ్మిన్ అంటే ఏం చేస్తారు జనరల్గా? అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం చేస్తారు? హీ విల్ టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ లైక్ డిప్లాయ్మెంట్ అండ్ అదర్ సర్వీసెస్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తారు. సో అడ్మిన్ అనే రోల్ కూడా ఉంటుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఆథర్కి వచ్చే అవుట్పుట్ స్క్రీన్ ఏమంటున్నామంటే డెవ్ స్టూడియో అంటున్నాం. అదే ఒక రియల్ యూజరో టెస్టరో లాగిన్ అవుతుంటే నెక్స్ట్ వాళ్ళకి డెవ్ స్టూడియో రాదు. ఏమొస్తుందంటే రియల్ యూజర్కి ఏదైతే వస్తుందో అదే కదా. దాన్ని టెక్నికల్గా యూజర్ పోర్టల్ అంటారు. యూజర్ పోర్టల్ లాంచ్ అవుతుందో తనకి. అండ్ నెక్స్ట్ రోల్ ఏమంటున్నారంటే అడ్మిన్ అంటున్నారు కదా. సో అడ్మినిస్ట్రేటర్. సో అడ్మిన్ అనే పర్సన్ లాగిన్ అయితే అతనికి డెవ్ కాదు, డెవ్ స్టూడియో కాదు, యూజర్ పోర్టల్ కాదు, సంథింగ్ రిలేటెడ్ టు అడ్మిన్ స్టూడియో అని వస్తుంది. వాట్ ఈస్ దట్? అడ్మిన్ స్టూడియో అని వస్తుంది. సో వేర్ హీ కెన్ సీ ఆల్ ద అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్, ఎక్స్ట్రాగా డిప్లాయ్మెంట్ రిలేటెడ్ థింగ్స్, లిజనర్స్, షెడ్యూలర్స్, ఇవన్నీ అందులో ఉంటాయి. ఫైన్. సో అడ్మిన్ కూడా అయిపోయింది. ఇంకా ఇంకేం రోల్ ఉండొచ్చు చెప్పండి? Manager. దేర్ విల్ బి యాప్ స్టూడియో. సంథింగ్ కాల్డ్, దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ మేనేజర్ రోల్. సో మేనేజర్ అంటే మన రియల్ మేనేజర్స్ కాదు. రియల్ ఇన్ ద సెన్స్ మీరు ఒక సో అండ్ సో కంపెనీలో జాయిన్ అయితే మీకు ఒక మేనేజర్ ఉంటాడు కదా. ఓకే, మేబీ ఏ అనే పర్సన్ మీరు అనుకోండి, మీకు ఒక మేనేజర్ ఉంటారు. సో ఈ మేనేజర్ కాదు. సో ఈ మేనేజర్కి కూడా డెవలప్మెంట్ రోలే ఇస్తారు. ఓకే, ఈ మేనేజర్ కూడా ఆథర్ రోలే. సో బట్ మేనేజర్ రోల్ అంటే ఏంటంటే రియల్ మేనేజర్స్.
సో స్టేట్ బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు రియల్ మేనేజర్స్. సో రియల్ మేనేజర్స్కి వచ్చేది ఏంటది, మేనేజర్ పోర్టల్ అంటారు, వేర్ హీ కెన్ అప్రూవ్ లీవ్, రిజెక్ట్ లీవ్, ఓకే, సో పార్షియల్ అప్రూవల్, ఇలాంటి రియల్ యూజర్స్ అనమాట వీళ్ళు. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అవుతారు కదా జనరల్గా. లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారు, సో మేబీ దే హ్యావ్ టు క్రియేట్ అప్లికేషన్స్, ఇలా మోర్ ఆఫ్ ఎక్కువ డెవలప్మెంట్ వర్క్ ఉండదు. సో కైండ్ ఆఫ్ లిటిల్ డెవలప్మెంట్ వర్క్ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా కైండ్ ఆఫ్ ఆథర్సే. బిఏ వాళ్ళకి కూడా కైండ్ ఆఫ్ ఆథర్స్ కిందే వస్తారు. వాళ్ళు డెవ్ స్టూడియో కాకుండా యాప్ స్టూడియో అనేది ఉంటుంది, దట్ ఐల్ టాక్ లేటర్. సో ఫర్ నౌ 4 roles. సో హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ వాళ్ళందరూ ఆపరేటర్స్. ఒక బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, ఒక రియల్ యూజర్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, డెవలపర్, హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్, ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఆపరేటర్. అండ్ ఈ పర్టికులర్ ఆపరేటర్కి 4 types of రోల్స్ ఉంటాయి. సో అవి ఏంటవి అనేది క్లియర్గా చూస్తున్నాం. ఓకే, సో డెవలపర్ రోల్, దట్ ఈస్ ఆథర్ రోల్, యూజర్ రోల్, అడ్మిన్ రోల్, మేనేజర్ రోల్. ఇవి 4 types of రోల్స్. అండ్ ఏ రోల్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి అవుట్పుట్ స్క్రీన్ ఏమొస్తుంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ. సో టుడే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే, సో మీ మేనేజర్ని మీరు ఫస్ట్ యూఆర్ఎల్ అడగాలని అనుకున్నాం. ఆఫ్టర్ దట్ కెన్ యూ ప్లీజ్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి అని అడుగుతారు కదా, ఆపరేటర్ ఐడి క్రియేషన్ కూడా చేసిస్తారు. సో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఏ రోల్ ఇవ్వాలి చెప్పండి, ఆ 4 roles మీకు ఏ రోల్ ఇస్తారు చెప్పండి, ఏ రోల్ ఇస్తారు, ఆథర్ రోల్. మీరు డెవలపరే కదా, సో డెవలపర్ అన్నప్పుడు ఏ రోల్ ఇవ్వాలి, ఆథర్ రోల్ ఇవ్వాలి. Author. ఓకే, సో దట్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. సో జస్ట్ డే 1 ఏం జరుగుతుందని జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ. తర్వాత టుమారోస్ ఆర్ నెక్స్ట్ క్లాస్లో విల్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ హౌ ద ఎగ్జాక్ట్ థింగ్. సో లాగిన్ ఎలా, డే 1 ఎలా లాగిన్ అవ్వాలి, సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్స్ ఏం జరుగుతాయి, సో ఇవన్నీ మనం విల్ అండర్స్టాండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, క్లియర్ ఎవరీవన్, ఎనీ డౌట్స్?